హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుచు స్పెషల్ డిషెస్. మా అమ్మ చేసే ఒక సింపుల్ టేస్టీ రెసిపీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. అన్నంలోకి అయినా బాగుండిద్ది, చపాతీలోకి దేనిలోకైనా కాంబినేషన్ బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 చిన్న సైజు ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేదాకా వండుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు 3 మీడియం సైజు టమోటాలు వేసుకోవాలి. వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఈ 2-3 మినిట్స్ పాటు కుక్ చేసేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలాగ 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత పసుపు 1/2 స్పూన్, అలాగే సాల్ట్ 1 స్పూన్ వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత నీళ్ళు 3 టేబుల్ స్పూన్లు లేకపోతే 1/2 గ్లాస్ నీళ్ళు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేయండి. మనకి టమోటాలు అనేవి సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగ 5-7 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ ఉడికించిన కోడిగుడ్లని పైన పెంకు తీసేస్తున్నాను. పైన పెంకు తీసేసి వీటికి చాకుతో ఘాట్స్ పెడుతున్నాను. ఇలా చాకుతో 4 సైడ్స్ 4 ఘాట్లు ఇలా పెట్టాలి. ఇలాగ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మన టమోటాలు అయితే సాఫ్ట్గా అయిపోయాయి. టమోటాలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్, అలాగే కారం 1 స్పూన్, మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు 4, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు గ్రేవీ సరిపోతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే కొంచెం గ్రేవీ తక్కువ అనిపించింది, అందుకని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసి నీళ్ళు వేసేసి లో ఫ్లేమ్లో ఇంకొక 5-7 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. అంతే అండి, తక్కువ మసాలాలతో చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.